హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారనే సమాచారంతో లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తులకు వేచి చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో అప్లికేషన్లు పెట్టిన వారు సైతం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులు నిరీక్షిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. రేషన్ కార్డుల డిజైన్లు మార్పుపై అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తి కానుండడంతో కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని భావించారు. వచ్చే నెల సంక్రాంతికి కొత్త కార్డులు పంపిణీ ప్రారంభిస్తారని ప్రచారం సాగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం పలు సందర్భాల్లో పాత కార్డులను తొలగిస్తామని చెబుతూనే వాటి స్థానంలో కొత్త కార్డులను అందిస్తామని చెప్పారు. కొత్తగా ఇచ్చే డిజైన్స్పై కసరత్తు కొనసాగుతుందని వెల్లడించారు. అదే సమయంలో త్వరలోనే కొత్త కార్డులను మంజూరు చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఎప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక నిర్ణయం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.40 లక్షల దరఖాస్తులు ఇప్పటికే కొత్త కార్డులతో పాటు స్ప్లిట్, మార్పులు, చేర్పుల కోసం వేచి చూస్తున్నారు. వైసీపీ హయాంలో చివరి ఏడాదిలో కొత్త కార్డులు మంజూరు కాలేదు. ఇక కొత్త ప్రభుత్వం సంక్రాంతికి కొత్త కార్డులు ఇస్తుందనే ప్రచారంతో లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకునేందుకు గ్రామ, వార్డు, సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. కానీ దీనికి సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని అక్కడి సిబ్బంది చెబుతుండడంతో వారు వెనక్కి తిరుగుతున్నారు. ఇక ఇప్పటి వరకు కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఇటు కొత్త కార్డుల డిజైన్ పైన ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. అయితే కొత్త కార్డుల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదికగా మారడంతో ఇప్పుడు పథకాల లబ్ధిదారులు రేషన్ కార్డు పొందేందుకు వేచి చూస్తున్నారు. దీంతో ఈ నెల 19న జరిగే మంత్రివర్గ భేటీలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన నిర్ణయం తీసుకోనున్నారు.